హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనకు చూసుకున్నట్టయితే మనకు జాబ్లో చేరగానే 45,000 ప్లస్ అయితే శాలరీ వస్తుంది. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యి ఎవరో ఒకరు జాబ్ అప్లై చేసి జాబ్ సాధించినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే తెలుగు ఉద్యోగ సందేశాలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ మీకు ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవ్రీడే మీరు ఒకసారి మన ఛానల్‌కొచ్చి లేటెస్ట్ వీడియోస్ ఏవైనా ఉంటే చూసుకోండి. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అలాగే మనకొచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్స్ రిలేటెడ్ అయితే నోటిఫికేషన్ అయితే ఎవ్రీడే మీకు నేను ఏదో ఒక వీడియో అయితే చేస్తూనే ఉంటాను. సో ఇంకొకటేంటంటే మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. సో రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సెలక్షన్ ప్రాసెస్ మీరు మిస్ అవ్వద్దు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ క్రైటీరియా ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవన్నీ మిస్ అవ్వద్దండి. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. వచ్చేసి మనకు యెస్టర్‌డే నిన్ననే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అడ్వర్టైజ్ నంబర్ 225 అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ ద కంప్లీట్ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్‌మెంట్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి జూన్ 17 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ సబ్మిషన్ వచ్చేసి జులై 7 అనమాట. సో మనకైతే మంచిగా టైం అయితే ఉంది. నిన్ననే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇమ్మీడియేట్‌గా మీకు ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి మనము అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం పీడీఎఫ్ ఫైల్. సో పీడీఎఫ్ ఫైల్ అయితే డౌన్‌లోడ్ అయింది. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మీకు ఆల్రెడీ తెలుసు సీఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. 7th అయితే లాస్ట్ డేట్ జులై. అప్లికేషన్ లాస్ట్ సబ్మిషన్ డేట్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్ మంత్ వచ్చేసి జులైలో అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో ఈ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి మనకు పోస్ట్ ఆఫ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అది జనరల్, ఎఫ్&ఏ అండ్ ఎస్&పి అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. సో మనం ఈ వీడియోలో ఓన్లీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన జనరల్ విభాగం, అలాగే ఇక్కడ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్ అండ్ పర్చేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఓన్లీ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు వచ్చేసి మీ కెరియర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారు. సో ఎటువంటి మీకు ప్రెషర్ అయితే ఉండదు. సో అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు కాబట్టి చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ సీఎస్ఐఆర్ ఐఎం టెక్ సంబంధించింది వచ్చేసి ఇక్కడ విమెన్‌కి క్యాండిడేట్స్‌కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకు సీఎస్ఐఆర్ ఈ ఐఎంటెక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. సో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవాలి మనకు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఎఫ్&ఏ అండ్ ఎస్&పికి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు పీడబ్ల్యూ కేటగిరీలో 1 వేకెన్సీ అయితే క్లియర్‌గా ఉంది ఇక్కడ. సో లెవెల్ 2 బేసిక్ అనమాట. 19,900 నుంచి మనకు 63,200 వరకు అయితే మనకు బేసిక్ పే ఉంటుంది. సో టోటల్ ఎమెల్మెంట్స్ యాస్ పర్ 7th సీపీసీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ విభాగంలో మనకు 36,220 రూపీస్ అయితే మీకు నెట్ అకౌంట్‌లో రావడం జరుగుతుంది. 28 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అనమాట. సో జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీ వచ్చేసి 2 వేకెన్సీస్‌తో మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో బేసిక్ చూసుకుంటే 25,500 నుంచి 81,100 అనమాట. సో టోటల్ ఎమోల్మెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాస్ పర్ 7 సీపీసీ 47,401 రూపీస్ అయితే మనకు నెట్ అకౌంట్‌లో రావడం జరుగుతుంది. 27 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో టోటల్ ఎమోల్మెంట్స్‌లో మీకొచ్చేసి పే లెవెల్‌లో బేసిక్ పే డీఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. టీఏ కూడా ఉండడం జరుగుతుంది. అడ్మిసిబుల్ అలయన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇమ్మీడియేట్‌గా మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే కనుక పోస్ట్ కోడ్ 2001 వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ సంబంధించి అది మన పొజిషన్స్ ఆల్రెడీ మీకు మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్‌కి వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా 28 ఇయర్స్ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైప్ రైటింగ్ మీకు ఎక్స్‌పర్టైజ్ ఉంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, మీ జాబ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెంట్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తారు మీరు. సో, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్‌కి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి చూసుకుంటే పోస్ట్ కోడ్ 3001 పే లెవెల్ 4 అనమాట. 27 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అనమాట. దీనికి కూడా ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, మీరు కూడా ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ సెక్రటరియల్ స్టెనోగ్రాఫిక్ టైపింగ్ అండ్ ఎనీ అదర్ అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ యాస్ అండ్ వెన్ అసైన్డ్ బై ద కాంపిటీటివ్ అథారిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అసలు అప్లికేషన్ ఫీజ్ ఏంటి అది కూడా చూసుకుందాం. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹500 అయితే ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ మిగతా వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, విమెన్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి నిల్ అనమాట. అంటే ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో, కట్ ఆఫ్ డేట్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు 7th జులై అయితే వాళ్ళు కట్ ఆఫ్ డేట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. మినిమమ్ ఏజ్ వచ్చి 18 ఇయర్స్ అనమాట. ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో 7th జులైకి. సో, మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్. సో, ఇక్కడ క్లియర్‌గా ఏజ్ క్రైటీరియా కూడా సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. మనకొచ్చేసి ఫస్ట్ టు స్టార్ట్ విత్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి మనమైతే డీటెయిల్స్ అయితే చూసుకుందామనమాట. సో, రిటన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 2 పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. సో, పేపర్ 1 వచ్చేసి మనకు క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో, తర్వాత మీకొచ్చేసి పేపర్ 2 బేస్ పైననే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి కేవలం మీరు ఎగ్జామ్‌లో తెచ్చుకున్న మార్క్సే అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ఐడి అండ్ ఎస్ఎన్‌పికి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ నార్మ్స్ చూసుకుంటే ఇంగ్లీష్ వచ్చేసి మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలా. హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోండి మెథడాలజీ ఎలా ఉంటుంది ఫర్ టైపింగ్ టెస్ట్ ఆఫ్ 10 మినిట్స్ ఇక్కడ ఎలా ఏంటి ఎవాల్యుయేట్ ఎలా చేస్తారనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి డిక్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది 10 మినిట్స్‌కి. ఇంగ్లీష్ అలాగే హిందీకి సంబంధించి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనం సిలబస్, స్కీమ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుందనేది జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి, జనరల్‌కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకు ఓఎంఆర్ఆర్ కంప్యూటర్ బేస్డ్ మనం రాసుకోవచ్చు. వచ్చేసి మనకి ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే ఉంటుంది ఎగ్జామ్. మనకొచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉన్నది 200 క్వెషన్స్ 2½ అవర్స్ అయితే టైమ్ ఇస్తారు. సో, పేపర్ 1 చూసుకుంటే మనకొచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. మనకు 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్‌గా 200 మార్క్స్ అనమాట. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో, నెగెటివ్ మార్క్ అయితే ఉండదనమాట పేపర్ 1లో. సో, మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి 1 అవర్ అనమాట. సో, 1 అవర్‌లో మనకు జనరల్ అవేర్‌నెస్ సెక్షన్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఈచ్ అలాగే మనకు చూసుకుంటే 50 క్వెషన్స్‌లో మనకు ఈచ్ క్వెషన్ వచ్చేసి 3 మార్క్స్ అనమాట. టోటల్ 150 మార్క్స్‌కి ఈచ్ సెక్షన్ అంటే 300 మార్క్స్‌కి అయితే 2 సెక్షన్స్ కలిపి పేపర్ 2లో 300 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో, 1 రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి నాకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అప్లై చేసుకోవచ్చు మీరు ఎగ్జామ్. సో, ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ అనమాట. 10+2 అనమాట. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ అయితే మనకు టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్క్రైబ్ వాళ్ళకైతే 2 అవర్స్ 40 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్‌లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది స్టెనోగ్రాఫర్‌కి 0.25. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వెషన్స్ 100 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ 0.25 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టెనోగ్రఫీకి సంబంధించి చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ ప్రొఫిషియన్సీ కావాల్సి ఉంటుంది. మీకొచ్చేసి డిక్టేషన్ అయితే 10 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ ఆర్ హిందీలో యాస్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇంగ్లీష్ వచ్చేసి 50 మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హిందీకి వచ్చేసి 65 మినిట్స్ అయితే టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా పీడీఎఫ్ ఫైల్ అనే మాత్రమే
అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీ ఒకవేళ సెలెక్ట్ అయితే వి విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సీఎస్ఐఆర్ ఐఎంటెక్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని కూడా ట్రాన్స్‌ఫర్ టు ఎనీవేర్ ఎనీ ల్యాబ్స్, ఇన్‌స్టిట్యూట్, సెంటర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకు సొంత రాష్ట్రంలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ ఎస్ఎస్‌సి మెమో, అలాగే మనకు ఎస్ఎస్‌సి మార్క్ షీట్, ఇంటర్మీడియేట్ మెమో మార్క్ షీట్, అలాగే మీకొచ్చేసి ఎన్‌ఓసి మన కరెంట్‌లీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే గవర్నమెంట్‌లో ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనమాట. అదర్ డాక్యుమెంట్స్ కావాల్సినవి రిసిప్ట్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో డిశ్చార్జ్ బుక్, డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎన్‌ఓసి, విజిలెన్స్ సర్టిఫికేట్ ఏదంటే ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఎనీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి సెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో హార్డ్ కాపీ కూడా పంపాల్సిన అవసరం లేదనమాట. సో మంచి ఆపర్చునిటీ. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక వీడియోతో రావడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క వీడియోని మీరు చూస్తున్నారు. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అప్లై కూడా చేస్తున్నారు. సో, దానికి చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోస్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.